కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది జలకలను సంతరించుకుంది. ప్రస్తుతం మనం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉన్నాం. చూడొచ్చు గోదావరి మొన్నటి వరకు కూడా బోసిపోయినటువంటి గోదావరి గత 3 రోజులుగా కూడా జలకలను సంతరించుకుంది. పూర్తిగా నీటితో నిండినటువంటి ఈ సంగమం వద్ద పూర్తిగా నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మొన్న శనివారం రోజు మార్చి 1వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా వేసవి అవసరాల నిమిత్తము నీటి నిల్వలను అంచనా వేసుకున్నటువంటి అంచనాల ప్రకారము బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు. ఒకరోజు 24 గంటల పాటు గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో నీరంతా కూడా కిందికి వస్తుంది. ఒకసారి మనం ఈ బాసర కందకుర్తి త్రివేణి సంగమం రూపురేఖల్ని పరిశీలిస్తే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేటువంటి గోదావరి, నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టేటువంటి గోదావరి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఇట్లా కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఒకవైపు మంజిరా, మరో పక్కన హరిద్రా నదులు రెండు కలవడంతో త్రివేణి సంగమం మారుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది అంతర్రాష్ట్ర బ్రిడ్జి. కెమెరాకి కుడి పక్కన మహారాష్ట్ర ఉంటుంది, ఎడమ పక్కన తెలంగాణ ఉంటుంది. సో గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఒకవైపు పవిత్ర స్నానాలు, మరో పక్క శివాలయం దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా శివాలయం మెట్లపైనే మనం ఉన్నాము. ఈ శివాలయము భారీ వరదలు వచ్చినప్పుడు, వర్షాలు పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డప్పుడు, గోదావరి ఉప్పొంగి ప్రవహించినప్పుడు ఈ శివాలయం అంతా ప్రతి సంవత్సరం కూడా నీట మునుగుతుంది. సాధారణంగా ఇది ఆగస్టు సెప్టెంబర్ మాసంలో మనకు అట్లాంటి విజువల్స్ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు గేట్లు ఎత్తడంతో శివాలయం వరకు కూడా నీరు వచ్చినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ గోదావరి నదిలో స్నానాలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం, అట్లాగే దాంతోపాటు గోదావరి తల్లికి పూజలు చేయడం, శివాలయంలో దర్శనం చేసుకోవడం, ఇదంతా కూడా భక్తులు రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీస్. ఎప్పుడు కూడా ఈ త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే మొన్న మార్చి 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒకసారిగా గోదావరి కిందికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కందకుర్తి క్షేత్రం వద్ద భక్తుల తాకిడి మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం, భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వారంతా ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది ఇక్కడ, ఇట్లా ఏ కార్యక్రమాలు చేస్తారో తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మనకి ఇప్పుడు ప్రస్తుతం నీటి నిల్వలు కనిపిస్తున్నాయి. ఇట్లా భక్తులంతా కూడా మొక్కులు తెచ్చుకునేటందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గోదావరి నదిలో స్నానాలు చేయడం, దాంతోపాటు ఇట్లా ఎవరైనా మొక్కులు ఉంటే తెప్పలు వదలడం, గోదావరి తల్లికి వాయినాలు సమర్పించడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. దీంతో పాటు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ప్రధానంగా సీజన్ను బట్టి అయ్యప్ప మాలలు వేసిన వారు కావచ్చు, హనుమాన్ దీక్షలు తీసుకునే వారు కావచ్చు, ఇదంతా కూడా ఆయా సమయాల్లో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరించి మనం ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో ఇక్కడ దర్శనాలు చేసుకోవడం ఆనంద. మన స్థానికులు ఉన్నారు, కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మాట్లాడడం అన్న, చెప్పండి. నీరు వచ్చింది, మొన్నటి వరకు కొంత నీరు లేదు, ఏంటి? ఇప్పుడు మొన్నటి వరకు అంతకుముందు వర్షాధారంతోనే నీళ్ళు బాగా ఉండే. మన మార్చి 1 నాడు బాబ్లీ ప్రాజెక్ట్ నుండి నీటి వదలడం జరిగింది. దానివల్ల కొంత నీరు అనేది గోదావరిలో పెరగడం కూడా జరిగింది. అయితే మొన్నటి వరకు పుష్కరాలు, మహాకుంభమేళా అన్నట్టు ప్రయాగరాజులో పుష్కరాలు జరిగినాయి. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ కందకుర్తి గోదావరి నదికి వచ్చి ఇక పుణ్య స్నానాలు ఆచరించడం జరిగింది. ఆ సమయంలో చాలా భక్తులు రావడం జరిగింది. కొంత భక్తులు కొంత ఇబ్బంది కూడా జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘాటు యొక్క కమిటీ కూడా ఇక్కడ వ్యవస్థలన్నీ చూసుకొని అన్ని సక్రమైన ఏర్పాట్లు చేసింది. భక్తులను బయట లోపలికి పోనీయకుండా ఇక తాడు కట్టడము, అదేవిధంగా బోయి వాళ్లకు రక్షణ కొరకు ఉంచడం జరిగింది. దీని యొక్క ఆదాయం అనేది వచ్చిన భక్తుల నుండి కారు పార్కింగ్ కానీ ఆటో పార్కింగ్ నుండి ఒక పార్కింగ్ ఒక 20 రూపాయలు తీసుకొని ఆ డబ్బుతోని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఇవన్నీ పరిశుభ్రతని పాటించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ తరపు నుండి మాకు ఈ ఘాటుకు ఎటువంటి సహకారాలు అందించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి నదిలో ఉన్నటువంటి ఈ శివాలయం, పురాతన శివాలయం ఏదైతుందో ఈ శివాలయాన్ని అహల్యాబాయి గారు, మహారాష్ట్ర మహారాణి గారు నిర్మించడం జరిగింది. అయితే ఈ పురాతన శివాలయం అనేది ఎప్పుడూ ఈ వర్షాకాలంలో మొత్తము నీటితోనే నిండి ఉంటుంది. మొత్తానికి ఒక 15 రోజుల క్రితమే ఈ శివాలయము బయటకు వచ్చింది. ఆ శివాలయం యొక్క భక్తులకు ఇప్పుడు పురాతనమైన శివాలయం యొక్క దర్శనం జరుగుతున్నది. అదేవిధంగా ఇటు నుండి అటు బ్రిడ్జ్ వరకు, మహారాష్ట్రకు తెలంగాణకు అనుసంధానం అంటే బ్రిడ్జ్ వరకు ఇట్లా ఒక రోడ్ ఉంది. ఆ రోడ్లో కూడా ఒక మధ్యలో ఒకటి కల్వర్ట్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ కల్వర్ట్ కూడా కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోవడం వల్ల ఎప్పుడైతే ప్రతి శుక్రవారము ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారు,
ఆ వెహికల్ రావడం వల్ల ఇటు నుంచి మళ్ళీ ఇటే పోవడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ జామ్ అనేది అవుతున్నది. ఒకవేళ ఆ యొక్క బ్రిడ్జిని నిర్మిస్తే ఇక్కడ నుండి వచ్చేసి అటు నుంచి వెళ్ళిపోయి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా కొంచెం పట్టించుకొని దేవాదాయ శాఖ కూడా ఇక్కడికి వచ్చి భక్తులకు ఉండేటటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. మా కందకుర్తి గ్రామ పెద్దగా నాకు కందకుర్తి గ్రామస్తులు నాకు ఈ వ్యవస్థని చూడమని నాకు ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ అన్ని వ్యవస్థలు చూసుకుంటుంటాను. మాట్లాడదాం. ఇంకా చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. హనుమాన్ దీక్ష స్వామి ఎట్లా రెగ్యులర్ వస్తుంటారా మీరు టెంపుల్కి? రెగ్యులర్ వస్తుంటాం స్వామి. ప్రతి సంవత్సరంలానే ఇక్కడ వచ్చేసేసి పుణ్యస్నానం చేసుకొని పక్కనే ఉన్న మహారాష్ట్రలో పటోడా అనేసి హనుమాన్ టెంపుల్ ఉంటుందండి, మందిరము. అక్కడ ప్రతి సోమవారము అన్నదాన భిక్షలో పెద్ద పడి పూజ జరుగుతుంటుంది. దాన్ని దర్శించుకొని దేవుని ఆశీస్సులు తీసుకొని మళ్ళీ మా స్వస్థలాలకు వెళ్ళి మా సన్నిధానంలో పూజలు చేసుకుంటాం స్వామి. సాధారణంగా హనుమాన్ దీక్షలు తీసుకున్న వారే కాకుండా సాధారణ భక్తులు కూడా త్రివేణి సంగమంలో స్నానాలు చేయడం, ఎక్కడైనా త్రివేణి సంగమాలు ఉంటే స్నానాలు చేయడానికి కొంచెం పవిత్రంగా భావిస్తాం. ఎట్లా అనిపిస్తుంది కందకుర్తి? ఇక్కడ పవిత్రంగా అంటేనంటే ఆల్రెడీ ఉన్న దేవుడి స్థానం అనేది పవిత్రమైంది. దాంట్లో మన తెలంగాణలో త్రివేణి సంగమం అంటే అందరికీ స్టేట్లోనే కాదు రాష్ట్రము పెద్ద మొత్తుల ఇక్కడ హైదరాబాద్ నుండి కూడా త్రివేణి సంగమం అంటే ప్రయాగా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న పెద్దలు, వృద్ధులు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు మొన్నటి నెల క్రితం జరిగిన ఉత్సవాలలో ఇక్కడ కూడా అధిక సంఖ్యలో బాగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్ళారు. కానీ చిన్న అడపాదడపా సౌకర్యాలు లేక కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డది. దాంట్లో గ్రామ కమిటీ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే ఇప్పటివరకు అయితే ఏమీ లేదు, అంత సౌఖ్యంగానే ఉంది ఇక్కడ. స్వామి ఎట్లా అనిపిస్తుంది కందకుర్తి? చాలా బాగుందండి. ముఖ్య ఉద్దేశము మహాకుంభమేళకు వెళ్ళలేని వారు ఇక్కడ త్రివేణి సంగమంలో, అక్కడ త్రివేణి సంగమం, ఇక్కడ త్రివేణి సంగమం అని చెప్పేసి చాలా మంది ఇక్కడ భక్తులు వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా వారం వారం శుక్రవారము, ఆదివారం, సోమవారము వారం కలిసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పూజలు చేసుకొని నిర్వహించుకోవడం జరుగుతున్నది. చాలా పుణ్యంగా భావిస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళని వాళ్ళు ఇక్కడ మన దగ్గరనే చేస్తున్నారు కాబట్టి ఇట్లా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తారు. ఈ గోదావరి నదిలో 3 నదుల కలయిక ఇక్కడ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మొట్టమొదటిగా అడుగుపెట్టేటువంటి ప్రాంతము కందకుర్తి క్షేత్రము. మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ గోదావరి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అడుగు పెడుతుంది. ఇక్కడే మొట్టమొదటి త్రివేణి సంగమం కూడా ఇక్కడే ఏర్పడింది. సో ఇక్కడ నుంచి గోదావరి నేరుగా కిందికి వెళ్తూ పుణ్యక్షేత్రాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళి ధవళేశ్వరం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇట్లా గోదావరి ప్రయాణం ఏదైతే ఉందో, గోదావరి ప్రవాహం ఏదైతే ఉందో ఇదంతా కూడా కందకుర్తి త్రివేణి సంగమం వద్దనే మొదలవుతుంది. సో ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం, చేయడం, పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం దీన్ని ఒక కార్యంగా భావిస్తారు. ఒక ప్రత్యేక దినాలు ముఖ్యంగా సోమవారం కావచ్చు, శనివారం కావచ్చు, పండుగలు పర్వదినాల్లో కూడా ఎక్కువ మంది వస్తుంటారు. జనాలు ఎప్పుడు ఎక్కువ వస్తారు? ఇట్లా శుక్రవారము, ఆదివారము, మంగళవారము ఈ 3 రోజులు చాలా ఎక్కువ వస్తారు. ఏమేమి చేస్తుంటారు జనరల్గా? తెప్పలు ఇడుస్తారు, మొక్కులు ఇది చేసుకుంటారు. ఈ మధ్యలో మొన్న పోయిన నెలలో త్రివేణి కుంభమేళ ఉండదు, అప్పుడు మొత్తం కంటిన్యూ డైలీ వచ్చిండ్రు. కానీ అప్పుడు ఇంత నీళ్ళు లేవు. నీళ్ళు ఉన్నాయి, ఇంత నీళ్ళు ఉన్నాయి. ఇది ఇక్కడ లెవెల్ దాకా ఉండే చాలా మంది వచ్చిండ్రు. కనీసం రోజు లేకుండా ఎంత లేకుండా 1000-900 అట్లా వచ్చిండ్రు. ఆయన మా ఇంతదాం కూడా మంచిగా కుంభమేళ పోని వారంతా కూడా ఇక్కడ కుంభమేళ పోని వాళ్ళు ఇక్కడ వచ్చి స్నానాలు చేసిండ్రు. చెప్పండి ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ నేను అప్పుడప్పుడు ఇక్కడ ధర్మబాద కానీ ఆటో డ్రైవర్ను. ధర్మబాద పోయినప్పుడల్లా ఇక్కడ ఆగుతా. నేను ఆగినప్పుడు ఈ గుడి మునిగిపోతుంది, ఒక్కోసారి మునిగిపోతుంది. శివాలయం దేవుడు కనబడాడు. మళ్ళీ కొద్దిసార్లు వచ్చినప్పుడు దేవుడు కనబడక బాగా ప్రేమస్గా మేము అక్కడికి వచ్చాం. ఇలా దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ధర్మబాద పోలే, దర్శనం కోసం వచ్చినాం ఇక్కడ మేము. ఎట్లా అనిపిస్తుంది కందకుర్తి? అదేంది కలవాటు మంచిగా చేస్తే మంచిగా ఉండే. వచ్చినప్పుడు దాంతో ఇబ్బంది అవుతుంది మాకు. ధర్మబాద పోయినప్పుడు అట్లా వచ్చి ఇట్లా వచ్చే వరకు ఇబ్బంది అవుతుంది అక్కడ. జనరల్ గా ఏ రోజులు మీరు ఆటో నడుపుతామని చెప్తున్నారు? జనరల్ భక్తులు ఎక్కువ ఏ సంఖ్యలో, ఏ రోజులు ఎక్కువ? శుక్రవారం, సోమవారం బాగా వస్తారు ఇక్కడికి మంది. ఇట్లా ప్రస్తుతం గోదావరి నిండుగా కనిపిస్తుంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మార్చి 1వ తేదీన ఎత్తడంతో గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో మనం శివాలయం వద్దే ఉన్నాం, శివాలయం ప్రాంగణంలో ఉన్నాం. శివాలయం వెనుక నుంచి వచ్చేటువంటి గోదావరి మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే శివాలయం ఉందో దీని అంతా కూడా
నీటితో నింపేస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా పై వరకు మనం ఉన్నటువంటి ప్రాంతం వరకు కూడా నీరున్నాయి. కానీ గేట్లు మూసేయడంతో ఒక్కరోజు 24 గంటల పాటు గేటు తెరిచి ఉంచడంతో నీరంతా వచ్చింది. ఇప్పుడు గేట్లు మూసేయడంతో 24 గంటల తర్వాత గేట్లు మూసేసారు. దాంతో ఒకసారిగా ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం మనం నిచ్చినటువంటి ప్రాంతంలో కూడా మొన్నటి వరకు నీరుండింది. అమావాస్య, పౌర్ణమి అట్లాగే కొన్ని పర్వదినాలు, పండుగల దినాల్లో ఈ యొక్క ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలని ఆచరిస్తారు. దాంతోపాటు పవిత్ర స్నానాలని ఆచరిస్తూ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల్ని ఆచరిస్తూ శివాలయంలో మహాదేవుని దర్శనం చేసుకొని వీరంతా కూడా తరిస్తారు. ఇది కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిచ్యువేషన్. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మార్చకూడదు ఎత్తడంతో ఒకసారిగా గోదావరి ప్రవాహం పెరిగింది. దీంతో కందకుర్తి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఇది ఓవరాల్గా ప్రస్తుతం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కందకుర్తి త్రివేణి సంగమం వద్ద.